ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. కొబ్బరి రైస్కి మనం కడిగిన బియ్యము అండ్ నేను 1.5 గ్లాస్ బియ్యం కడిగాను. దానికి 2.5 మీద కొంచెం ఎక్కువ కొబ్బరి పేస్ట్ ఉంటుంది కదా, దాని నుంచి వచ్చే వాటర్ని మనం ఫిల్టర్ చేసి పెట్టాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కొంచెం బంగాళదుంప, జీడిపప్పు, లైక్ షాజీరా ఉంటే షాజీరా, జీలకర్ర, బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, యాలక్కాయ ఇవన్నీ పెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ముందుగా కొబ్బరి రైస్కి మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం గీ వేసుకోవాలి. గీ అనేది కొబ్బరి రైస్కి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట. జస్ట్ కొంచెం వేసుకున్నాక ఇది హీట్ అవుతుంది. బిర్యానీ ఆకు అండ్ గరం మసాలా మొత్తం వేసేయాలి. కూడా కొంచెం ఫ్రై అవనిస్తూ ఉండాలి వీటన్నిటిని. మూడు గరం మసాలా, జీడిపప్పు కొంచెం కలర్ రాగానే పచ్చిమిర్చి, సరైన గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. క్యాష్యూ కొంచెం మగ్గడానికి సాఫ్ట్ అవ్వడానికి సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా మూత పెట్టుకుందాం. కొంచెం సాఫ్ట్ అవ్వగానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఇది ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. కొంచెం సేపు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు బంగాళదుంప మనం ఫస్టే కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. ఒక టమాటా, హాఫ్ టమాటా, చిన్నదైతే ఒకటి, పెద్దదైతే హాఫ్. దీన్ని ఒక 1 minute ఫ్రై అవ్వనిద్దాం. ఒక 2 minutes సిమ్లో పెట్టి మూత పెట్టాలి. ఈ మొత్తం ఫ్రై అవుతున్నప్పుడు రైస్ యాడ్ చేసాను. 1.5 కప్ రైస్ తీసుకున్నాం. ఇలా మిక్స్ చేసి కొబ్బరి మిక్సీ పట్టినప్పుడు వచ్చిన వాటర్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఈ 1.5 గ్లాస్కి ఈ 2.5 పైన ఎక్కువ వచ్చే కొబ్బరి పాలను తీసుకోవాలి మనం.
మొత్తం దాంతోనే చేస్తాం మనం ఈ రైస్ మొత్తం. ఒకసారి ఈ టైంలోనే సాల్ట్ చెక్ చేసుకొని విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది మనం. ఇలా రావాలన్నమాట. ఒక్కసారి సాల్ట్ టేస్ట్ చూసుకోండి, సరిపోయిందంతా. సో కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది, ఒక 3 విజిల్స్. సరే ఇలా గీ ఆయిల్ అంతా పైకి తేలుతూ బాయిలింగ్ వస్తుంది వాటర్ అంతా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనము విజిల్ పెట్టేసుకుందాం. జస్ట్ 3 విజిల్స్ అవ్వగానే స్టీమ్ పోయినాక తీసి చూపిస్తాను మీకు ఎలా వస్తుంది. ఫస్ట్ ఈ లోపు విజిల్స్ వస్తున్నప్పుడు మనం ఆలు కుర్మా చేసుకుందాము. కొబ్బరి మిక్సీ పట్టుకుందాం ఫస్ట్. ఈ కొబ్బరి కొంచెం నలగ్గానే ఈ ఉల్లిపాయ టమాటా కూడా జీడిపప్పు కొంచెం వేసేసి మిక్సీ పట్టి మీకు చూపిస్తాను నేను. కొబ్బరి ఇలా కొంచెం నలగ్గానే టమాటా వేసేస్తాను. ఇలా ఇంకా సాఫ్ట్ అయినప్పుడు ఈ ఆనియన్స్ కూడా వేసి కొంచెం ఒక్కసారి తిప్పి ఆపేద్దాం మనం, జస్ట్ ఒకసారి. ఇలా బ్లెండ్ అయిపోవాలన్నమాట ఆనియన్, జీడిపప్పు, టమాటా అండ్ కొబ్బరి. కొబ్బరి అన్నానికి ఫస్ట్ మనము ఆలు కుర్మా చేసుకుందాం అనుకుంటున్నాం కదా. ఈ షాజీరా అండ్ చెక్క, లవంగాయ, కొంచెం పచ్చిమిర్చి వేయాలి. కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే ఒక 2 పచ్చిమిర్చి ఇది అవ్వగానే మనం ఇందాక కొబ్బరి, జీడిపప్పు, ఉల్లిపాయ, టమాటా మిక్సీ పట్టాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. కొంచెం సేపు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనిద్దాం. ఈ కొబ్బరితో చేసిన కుర్మా అనేది పులావ్స్కి, బిర్యానీస్కి, బగారా రైస్కి చాలా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. మీరు సేమ్ ఇంతే ప్రొసీజర్ని వెజిటబుల్ కుర్మాకి కూడా అన్ని వెజిటబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై అవ్వనిద్దాం. మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇంకా ఫ్రై అవ్వాలన్నమాట. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కలర్ మారి అంటుకోకుండా ట్రాన్స్పరెంట్ అయిపోవాలి. చూసారా ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. అప్పటి వరకు ఇలాగే వేయించుకుంటూ కలుపుతూ ఉండాలి మనం. ఇప్పుడు ఏవైతే మనం బంగాళదుంపలు కట్ చేసుకున్నామో అవి కూడా వేసుకోవాలి. మేము ఇంట్లో 2 పర్సన్స్ ఉంటాం కాబట్టి మేము ఒక 3 తీసుకున్నాం అన్నమాట, మీడియం సైజ్వి. మీ ఇంట్లో క్వాంటిటీ బట్టి తీసుకోవాలి. ఒక 1 మినిట్ ఫ్రై అవ్వనివ్వాలి ఇందులోనే మనం. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు ఏదైతే మనం ఇందాక ఈ పేస్ట్ మిక్సీ పట్టిన వాటర్ నుంచి కొంచెం మిక్సీ కడిగిన వాటర్ ఉంటుంది కదా, అది వేస్తాను అన్నమాట ఆ పేస్ట్ నుంచి. ఇది ఇలా బాయిల్ అవుతున్న టైంలో
కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, వేసి ఫ్రై చేసుకుందాం. ఈ పేస్ట్ వేసాం కాబట్టి మనకి ఇంకా గరం మసాలా ధనియాల పొడి ఏమీ ఎక్కర్లేదు. ఇదే టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేసి నాకు కమెంట్స్ చేయండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇంకో గ్లాస్ వాటర్ వేద్దాం. ఒక్కసారి కలిపి మిక్సీ పెట్టాం. కుక్కర్ మూత పెట్టేద్దాం. అంతా థిక్ అయిపోతుంది అన్నమాట. ఒకసారి ఇది కూడా ప్రెషర్ పోయినాక చూపిస్తాను మీకు. మొత్తం ప్రెషర్ అంతా పోయింది, చూపిస్తాను. చూసారా, ఈ కొబ్బరి ఇదంతా ఉంది. ఇలా ఉంటుందన్నమాట. సరే, ఎమ్మిగా ఉంది. నెక్స్ట్ కుర్మా కూడా చూపిస్తాను మీకు. సరే, తీయగానే ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీరు కొంచెం ఆలు మిక్స్ అయ్యేలాగా ఇలా బ్రేక్ చేసుకోండి, గ్రేవీ వేసుకోండి. ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఆలు కుర్మా విత్ కోకోనట్ రైస్ రెడీ.